మన ఆధ్యాత్మిక చింతనా మార్గంలో గురువుకు ఎంతో ప్రత్యేకత ఉంది. మనిషికే కాదు, దైవానికి సైతం గురువే మార్గం చూపాలి. అందుకే దేవుడు గురువు ఇద్దరూ ఒకేసారి ప్రత్యక్షమైతే ముందుగా గురువుకే నమస్కరించమని పెద్దలు చెప్పారు. గురు శిష్య సంప్రదాయం జీవనది లాంటిది. గురువంటే సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపం. అలాంటి గురు పరంపరలో మధ్వాచార్యులు పేరెన్నికగన్న గురు శిఖామణి. జీవుడికి దేవుడికి మధ్య భేదాన్ని చాటి చెప్పి ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన పూర్ణ ప్రజ్ఞాచార్యులు మధ్వాచార్య స్వామి. భిన్న స్వరూప స్వభావాలు గల జీవగణం, పరబ్రహ్మ చైతన్యాల మధ్య భేదాల్ని స్పష్టంగా ఆయన నిర్వచించారు. ఉడిపిలో అష్టమఠాల్ని స్థాపించి ద్వైత సంప్రదాయానికి విశేషమైన రీతిలో పునాదులు వేశారు. శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడిగా, ముత్తుగారే యశోద ముంగిట ముత్యంగా కొలువైన మహిమాన్విత క్షేత్రం ఉడిపి. శ్రీకృష్ణ ఆరాధన నిరంతర భక్తి చైతన్య స్రవంతిలా కొనసాగడానికి మధ్వాచార్యుల వారు ఉడిపితో సహా వివిధ ప్రాంతాలలో అష్టమఠాల్ని ఏర్పాటు చేశారు. ఉడిపిలోని శ్రీకృష్ణ మఠం శ్రీకృష్ణ తత్వాన్ని, ద్వైత సిద్ధాంత ధర్మసూత్రాల్ని మధ్వాచార్యుల వారు మానవాళికి అనుగ్రహించారు. ఉడిపిలోని శ్రీకృష్ణ మఠాన్ని మధ్వమఠంగా వ్యవహరిస్తారు. సమస్త మధ్వ సంప్రదాయానికి ఈ మఠం ప్రధాన కేంద్రంగా భాసిల్లుతోంది. తన తదనంతరం మధ్వ సిద్ధాంతాల్ని పరిరక్షించి ప్రచారం చేసేందుకు 8 మంది శిష్యుల్ని ఎంపిక చేసుకుని వారికి సన్యాస దీక్షను అనుగ్రహించి ఆయా పీఠాలకు వారిని అధిపతుల్ని చేశారు మధ్వాచార్యుల వారు. ఉడిపి అంటే చంద్రుడు. తన మామగారైన దక్షుడి శాపానికి గురైన చంద్రుడు శాప విముక్తి కోసం ఉడిపిలోని పుష్కరిణి వద్ద తపస్సు చేసినట్టు స్థలపురాణం చెబుతోంది. చంద్రమౌళీశ్వరుడి కోసం తపస్సు చేసి చంద్రుడు శాప విముక్తుడయ్యాడు. చంద్రుడి శాపం తొలగిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశానికి ఉడుప అనే పేరు వచ్చింది. కాలక్రమంలో వ్యవహారంలో ఉడుప ఉడిపిగా మారింది. మధ్వమతాన్ని స్థాపించి మధ్వాచార్యులు హరియే శ్రేష్ఠుడు, జగత్తు సత్యం, తత్వాన్ని అనుసరించి భేదాలు ఏర్పడతాయి అనే సూత్రాల్ని ప్రతిపాదించారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి సమీపంలో ఉన్న పాచక గ్రామంలో 1238 సంవత్సరంలో విజయదశమి నాడు ఆయన జన్మించారు. పూర్ణ ప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్య నామాలతో ద్వైత మతాచార్యులయ్యారు. మధ్వాచార్యుణ్ణి వాయుదేవుడి స్వరూపంగా భావిస్తారు. భక్తి యోగాన్ని, హరిభక్తిని, నిరహంకారతను, నిర్మలత్వాన్ని లోకానికి చాటి చెప్పడం ద్వారా ప్రామాణికమైన మతధర్మంగా ద్వైతాన్ని ప్రతిపాదించారు. మధ్వ సంప్రదాయం ప్రధానంగా 5 సూత్రాల్ని ప్రతిపాదించింది. మొదటిది జీవదేవ భేదం, జీవుడు దేవుడు వేర్వేరు. రెండవది జీవదేవ భేదం, జీవుల మధ్య భిన్నత్వం. మూడవది జీవ జడభేదం, జీవ జగత్తులకు భేదం. నాలుగవది జడదేవ భేదం,
దైవం జగత్తుకు భిన్నం. 5వది జడజడ భేదం, వస్తువుల మధ్య భిన్నత. ఈ పంచభేదాలు కలిగినదే ప్రపంచం. ఈ భేదాలనేవి శాశ్వతంగా ఉంటాయి. ముక్తి పొందిన తరువాత కూడా ఇవి కొనసాగుతాయి. కనుక అభిన్నత, అద్వైతం అనేది సమ్మతం కాదంటుంది మధ్వ సంప్రదాయం. ప్రత్యక్షంగా మన కంటికి కనిపించే జగత్తు సత్యమే, మిథ్య కాదు. జగత్తులోని ప్రతి వస్తువులోనూ విభిన్న లక్షణాలు ఉంటాయి. ఇవి పరబ్రహ్మానికి భిన్న రూపాలు కావు అని మధ్వాచార్యులు ప్రతిపాదించారు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాల్ని రచించి ద్వైతమతాన్ని స్థిరీకరించారు. ఉడిపిలో అష్టమఠాల్ని స్థాపించారు. మధ్వ సంప్రదాయంలో ఎందరో మహోన్నత గురువులు తర్వాత కాలంలో వచ్చారు. వారిలో మంత్రాలయ యతీంద్రులు, గురు రాఘవేంద్ర స్వామి నిత్య స్మరణీయులు. మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంత వ్యాప్తికి అష్టమఠాల్ని ఉడిపి సమీపంలోని వివిధ ప్రదేశాల్లో స్థాపించారు. పెషావర్, పలిమారు, తిదమారు, పుత్తిగే, సోదే, కాణియూరు, శీరూరు, శ్రీకృష్ణాపుర ప్రాంతాలలో ఈ మఠాలు ఉన్నాయి. ఉడిపి క్షేత్రానికి పరశురామ క్షేత్రం అని పేరు. ఈ ప్రదేశాన్ని పూర్వం రామభోజుడు అనే రాజు పరిపాలించాడు. ఆయన పరశురాముడి భక్తుడు. ఓసారి సముద్రం ఒప్పొంగి రాజ్యాన్ని పూర్తిగా ముంచేసింది. దాంతో రామభోజుడు తన ఆరాధ్య దైవమైన పరశురాముణ్ణి ప్రార్థించాడు. పరశురాముడు సముద్రుణ్ణి అణచివేసి రామభోజుడి రాజ్యాన్ని పునరుద్ధరించాడనేది కథనం. ఈ నేపథ్య వృత్తాంతం వల్ల ఈ ప్రదేశాన్ని పరశురామ సన్నిధిగా వ్యవహరిస్తారు. ఉడిపిలో మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణమూర్తికి సంబంధించి ఓ గాథ ప్రచారంలో ఉంది. ద్వాపరయుగంలో రుక్మిణీదేవి పూజించిన కృష్ణుడి విగ్రహం కృష్ణ నిర్యాణానంతరం ద్వారకతో పాటు సముద్రంలో మునిగిపోయింది. ప్రతినిత్యం ఆ విగ్రహానికి రుక్మిణీదేవి గోపీచందనాన్ని అలది పూజించడం వల్ల ఆ విగ్రహం చుట్టూ గోపీచందనం పేరుకుపోయి కొయ్యలా తయారయ్యింది. అందువల్ల సముద్రం నీటిలో తేలుతూ ఒడ్డుకు చేరింది. సముద్రపు ఒడ్డున చెక్కదుంగలాగా పడి ఉండేది. ఓసారి సముద్రంపైన నౌకాయానం చేస్తున్న వర్తకులు నౌకలో సరుకులు తక్కువై తేలుతూ ఉండటం వల్ల నౌక బరువు పెంచేందుకు చుట్టుపక్కల ఉన్న కొయ్య ముక్కల్ని నౌకలో వేసుకుని బయలుదేరారు. సరిగ్గా ఉడిపి ప్రాంతానికి చేరుకునే సమయానికి సముద్రంలో అలజడి ఆరంభమై తుపాను మొదలయ్యింది. ఆ సందర్భంలో సముద్ర తీరంలో ధ్యాన నిమగ్నులైన మధ్వాచార్యులు నౌక పరిస్థితిని గమనించి తన భుజంపై ఉన్న అంగవస్త్రాన్ని తీసుకుని గాలిలో ఊపారు. కొద్దిసేపటికి తుపాను శాంతించింది. నౌక ఒడ్డును చేరింది. మధ్వాచార్య స్వామి పట్ల భక్తితో వ్యాపారులు ఏదైనా కానుకను స్వీకరించమని కోరారు. వారి అభ్యర్థనను మన్నించి నౌకలో ఓ మూల పడి ఉన్న కొయ్య ముక్కను స్వీకరించారు. ఆ కొయ్య ముక్కను సముద్రపు నీటిలో కడుగగా బాలకృష్ణుడి దివ్యమంగళ విగ్రహం బయల్పడింది. ఆ విగ్రహాన్నే మధ్వాచార్యులు ఉడిపిలో ప్రతిష్ఠించి ఉడిపి కృష్ణమఠంతో పాటు మరో 7 మఠాల్ని స్థాపించారు. అష్టమఠాల గురుపరంపరలోని ఆచార్యులు 2 ఏళ్లకోసారి శ్రీకృష్ణుడి పూజా కైంకర్య భాగ్యం స్వీకరించే వేడుక పర్యాయ ఉత్సవం. 2 ఏళ్లకోసారి జరిగే పర్యాయ ఉత్సవానికి ఉడిపి క్షేత్రం మరింత శోభాయమానంగా ఉంటుంది. ఉడిపి శ్రీకృష్ణుడి రథం తిరిగే మాడవీధులను స్థానికంగా రథవీధి అంటారు. ఈ రథవీధిలోనే అష్టమఠాలు నెలకొని ఉంటాయి. ఈ అష్టమఠాల పీఠాధిపతులకు మాత్రమే శ్రీకృష్ణ గర్భాలయ ప్రవేశ అర్హత ఉంటుంది. పూజా కైంకర్యాల్ని వారే స్వయంగా నిర్వహిస్తారు. పూర్వం ఒక్కో పీఠాధిపతి 2 నెలల పాటు స్వామివారి ఉత్సవాది సమస్త పూజాధికాలను నిర్వహించే విధంగా పర్యాయ కట్టడి విధించారు. అయితే కాలక్రమంలో ఆ కట్టడి 2 నెలల నుంచి 2 సంవత్సరాలుగా మారింది. ప్రతి 2 ఏళ్లకోసారి పర్యాయ ఉత్సవం నిర్వహించి శ్రీకృష్ణార్చన బాధ్యతలను ఆయా మఠాధిపతులు స్వీకరిస్తుంటారు. 2 ఏళ్ల పాటు నిర్వర్తించే పీఠాధిపతికి మళ్లీ 14 సంవత్సరాల తరువాతే ఆ భాగ్యం లభిస్తుంది. అందుకే పర్యాయ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తారు.
ఉత్సవం రోజున ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలోని దండతీర్థంలో పీఠాధిపతి పుణ్యస్నానం ఆచరిస్తారు. అక్కడి నుంచి మంగళవాద్యాల నడుమ ఉడిపి క్షేత్రంలోకి ప్రవేశిస్తారు. ప్రధాన ఆలయం దగ్గర ముందుగా కనకదాసు కిటికీ నుండి కృష్ణుణ్ణి దర్శించుకుంటారు. ప్రవేశద్వారం దగ్గర అప్పటి వరకు పూజా కైంకర్యాలు నిర్వహించిన పీఠాధిపతి కొత్తగా పర్యాయం నిర్వహించే పీఠాధిపతికి స్వాగతం పలుకుతారు. గర్భాలయం వద్ద మధ్వాచార్యులు ఉపయోగించిన వెండి అక్షయపాత్ర, గరిట, తాళాలు అప్పగిస్తారు. పర్యాయ పీఠాధిపతులు మధ్వపీఠంపై ఆసీనులు కావడంతో పర్యాయ ఉత్సవం పరిపూర్ణమవుతుంది. ఎవరు పర్యాయాన్ని స్వీకరించినా మిగతా 7 మఠాల పీఠాధిపతులు పర్యాయ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు ఉడిపి క్షేత్రానికి చేరుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు వెలసిన అతి సనాతన క్షేత్రం ఉడిపి. మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన చిన్ని కృష్ణుడి దివ్యమంగళ విగ్రహంతో ఉడిపి క్షేత్రం నందగోకులమై భాసిల్లుతోంది. ద్వైత సంప్రదాయానికి ఉడిపి మూల కేంద్రం. ఒక చేత మజ్జిగ కవ్వం, మరో చేత తాడు ధరించి శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిచ్చే ఏకైక దివ్యధామం ఉడిపి. శ్రీకృష్ణుడి చేతిలోని మజ్జిగ కవ్వం జీవన మథనానికి సంకేతం. చేతిలోని తాడు బంధ విముక్తికి సూచిక. జీవనమనే క్షీరసాగరాన్ని అంతర్మథనంతో చిలికి లౌకిక బంధాలతో విముక్తులు కావడం ద్వారా పరమాత్మ సామీప్యానికి చేరుకోవచ్చని శ్రీకృష్ణుడు తన మూర్తిమత్వం ద్వారా సందేశాన్ని అనుగ్రహిస్తున్నాడు. మాధవ సరోవరంలో కృష్ణస్వామి విగ్రహాన్ని ప్రక్షాళన చేసి మధ్వాచార్యుడే స్వామికి తొలి అభిషేకం చేసి సేద తీర్చారు. సమస్త మంత్రవిధులతో మధ్వాచార్యులు శాస్త్రోక్తంగా ద్వాపరయుగం నాటి బాలకృష్ణుడి విగ్రహాన్ని విళంబినామ సంవత్సరం మాఘశుక్ల తదియనాడు అంటే ఆంగ్ల శకం 1236 సంవత్సరంలో ఉడిపిలో ప్రతిష్ఠింపచేశారు. శ్రీకృష్ణ మఠంగా ఈ దివ్య సన్నిధి అలరారుతూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉడిపి శ్రీకృష్ణ ఆలయమే శ్రీకృష్ణ మఠం. మిగతా సన్నిధులకు ఇది భిన్నంగా ఉంటుంది. ప్రధాన ఆలయం ముఖమంటపం, గర్భాలయాన్ని కలిగి ఉంటుంది. ముఖమంటపం చాలా విశాలంగా ఉంటుంది. ఈ మండపం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ మండపంలోనే అర్చకులు కూర్చొని భక్తులు తీసుకువచ్చిన పూజా ద్రవ్యాలు స్వీకరించి, పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించి భక్తులకు ప్రసాదాల్ని పంపిణీ చేస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముని ఆలయానికి ఎదురుగా చంద్రమౌళీశ్వరాలయం, శ్రీ అనంతశయనస్వామి ఆలయాలు నెలకొని ఉంటాయి. సంవత్సరం పొడవునా శ్రీకృష్ణాలయంలో ఉత్సవ సంవిధానం కొనసాగుతుంది. శ్రావణమాసంలో బహుళాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉడిపి మహా ఉత్సవం పేరిట ప్రత్యేక వేడుకల్ని నిర్వహిస్తారు. మధ్వాచార్యులు ఉడిపిలోనే మధ్వమఠాన్ని స్థాపించి అక్కడే నివసిస్తుండేవారు. ఆయన తన తరువాత మధ్వ సిద్ధాంతాల్ని పరిరక్షించి ప్రచారం చేయడానికి 8 మంది శిష్యుల్ని ఎంపిక చేసుకుని వారికి సన్యాస దీక్ష ఇచ్చారు. ఆ 8 మంది శిష్యులు కృష్ణాలయం చుట్టూ 8 మఠాల బాధ్యతల్ని పర్యవేక్షించేవారు. తమ మఠాలలో ఒక్కో మఠంలో ఒక్కో కృష్ణుడి ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తుండేవారు. వారే ఉడిపి బాలకృష్ణుడికి పూజాధికాలను చేస్తారు. అది 1516 సంవత్సరం. సోదే మఠాన్ని శ్రీ వాదిరాజ తీర్థులు నిర్వహిస్తున్న తరుణం. ఆయన ఉడిపి కృష్ణాలయ పూజా కార్యక్రమాలకు సంబంధించి ఒక ఆచారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆచారం ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకొకసారి పూజాది ఉత్సవాలను నిర్వహించే బాధ్యత ఒక మఠం నుంచి మరో మఠం వారు స్వీకరిస్తారు. వారు 2 సంవత్సరాలు పూజలు నిర్వహించి మరో మఠం వారికి అప్పగిస్తారు. ఈ విధంగా నిర్వహించే సంప్రదాయాన్ని ఉడిపి పర్యాయం అంటారు.
మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ ఆలయ పాలనా బాధ్యతలను, పూజా కార్యక్రమాల నిర్వహణను వారి శిష్య పరంపర నేటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తోంది. గర్భాలయంలోకి ప్రవేశించే మార్గం ఎప్పుడూ మూసే ఉంటుంది. ఈ తలుపులకు 9 రంధ్రాలు ఉంటాయి. ఈ 9 రంధ్రాల నుంచే గర్భాలయంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి భక్తులు దర్శించుకుంటారు. గర్భాలయంలోని శ్రీకృష్ణ విగ్రహం కేవలం 2.5 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. స్వామి కుడి చేతిలో తాడు, ఎడమ చేతిలో కవ్వం పట్టుకుని ఆపాదమస్తకం దివ్యాభరణాల అలంకృతంగా తేజరిల్లుతాడు. స్వామిని దర్శించుకునే నవరంధ్రాలు నవవిధ భక్తి మార్గాలకు, నవావరణాలకు, నవనిధులకు సంకేతంగా చెబుతారు. తొమ్మిది రంధ్రాలతో కూడిన గవాక్షాన్ని నవగ్రహ కిండి అంటారు. వెండిపూతతో కూడిన ఈ కిటికీ ద్వారా భక్తులు శ్రీకృష్ణ దర్శనం చేయడాన్ని సర్వశుభకరంగా భావిస్తారు. ఈ నవగ్రహ కిండినే కనకదాస కిండి అంటారు. కిండి అంటే కన్నడలో కిటికీ అని అర్థం. స్వామిని సేవించిన కనకదాసు పేరిట ఈ గవాక్షం ఏర్పాటయ్యింది. ఇక్కడ కనకదాసు విగ్రహం నెలకొని ఉంటుంది. శ్రీకృష్ణ దేవరాయలకు అనుచరుడైన వ్యాసరాయల వారికి కనకదాసు అనుచరుడు. వ్యాసరాయ అభ్యర్థనపై ఉడిపి వ్యాసరాజ మఠానికి కనకదాసు వచ్చాడు. వివక్ష కారణంగా కనకదాసుకి పూజారులు ఆలయ ప్రవేశానికి అనుమతించకపోతే కనకదాసు కోసం కృష్ణుడే కనకదాసు ఉన్న వైపు తిరిగి అనుగ్రహించాడని ప్రతీతి. నిరంతరం కనకదాసుకు తన దర్శనాన్ని అనుగ్రహించడం కోసం స్వామి గర్భాలయ గోడను చీల్చాడంటారు. ఆ చీలికనే ప్రస్తుతం కిటికీగా ఏర్పాటు చేశారు. ఉడిపి శ్రీకృష్ణ సన్నిధిలో ఉదయం 5:30 ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. ముందుగా స్వామిని నవగ్రహ కిండి ద్వారానే పూజిస్తారు. ఆ తరువాత ప్రత్యక్ష పూజాధికాలు కొనసాగుతాయి. కన్నడలో అష్టమాతಗಳು అని వ్యవహరించే అష్టమఠాల ఆధ్వర్యంలో పర్యాయ వేడుక నేపథ్యంగా ఆలయ పాలనా వ్యవహారాలు కొనసాగుతాయి. ప్రతి మఠానికి అధిష్టాన దేవత ఉంటుంది. ఈ దైవరూపాన్ని పట్టాడ దేవరు అని పేర్కొంటారు. పదమూడవ శతాబ్దంలో మాధవాచార్యులు తొలిసారి స్వామి సమక్షంలో వెలిగించిన దీపం నేటికి అఖండంగా వెలుగుతూనే ఉంది. ప్రతినిత్యం కృష్ణస్వామికి 14 రకాల పూజాధికాలు కొనసాగుతాయి. ఉడిపిలో ప్రతి సంవత్సరం తొలి ఏకాదశికి ముందు రోజు అంటే చాతుర్మాస్య దీక్షలకు ఒక్కరోజు ముందుగా 1008 కొబ్బరి బోండాలతో స్వామికి మహాభిషేకం చేస్తారు. ఈ అభిషేక వేడుకలో అష్టమఠాధిపతులు పాల్గొంటారు. వర్షాలు సమృద్ధిగా ఉండాలని, అంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లుతూ అందరికీ శ్రేయస్సు కలగాలని, లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ ఈ వేడుకను నిర్వహిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి, దేవీ నవరాత్రులు, మకర సంక్రాంతి పర్వదినాలలో స్వామివారికి రథోత్సవం వైభవంగా కొనసాగుతుంది. శ్రీకృష్ణస్వామిని దేవుడిగా, పతిదేవుడిగా ఆరాధించే రుక్మిణీదేవి ఓ సందర్భంలో నీలమేఘశ్యాముడైన వేణుగోపాలుణ్ణి ఓ కోరిక కోరింది. కృష్ణస్వామి, మీ శైశవాన్ని, బాల్యాన్ని కథలుగా చెప్పుకునే మీ అల్లరి చేష్టల గురించి వినడమే కాని మేము చూసే భాగ్యానికి నోచుకోలేదు. నాటి మీ బాల్య క్రీడల్ని తిలకించాలని ముచ్చటపడుతున్నాను. నా అభిష్టాన్ని నెరవేరుస్తారా స్వామి అని దీనంగా కృష్ణుణ్ణి ప్రార్థించింది రుక్మిణి. శ్రీకృష్ణుడు మందస్మితం చేశాడు. తన దరహాస చంద్రికల్ని వెదజల్లాడు. లీలామానుష వేషధారి, జగన్నాటక సూత్రధారి ఒక్కసారి కళ్ళు మూసుకొని అభీష్ట సిద్ధిరస్తు అన్నాడు. బాలకృష్ణుడి రసరమ్య లీలా వినోదం అక్కడ ఆవిష్కృతమయ్యింది.
చిన్నారి చిలిపి కృష్ణుడి తప్పటడుగుల నుంచి మన్ను తిన్న కృష్ణయ్య తన నోటిలో బాపురే అనే విధంగా సకల భువన భాండాల్ని దర్శింపచేసేంత వరకు ఒక్కో దృశ్యం రమణీయంగా ఆవిష్కృతమయ్యింది. రుక్మిణి ఆ చిన్నారి కృష్ణుడి విలాసాన్ని పరవశంగా తిలకించింది. తన కృష్ణస్వామి శైశవ రూపురేఖల్ని, ఆయన విలాసాల్ని అందరూ తిలకించి పొలకించాలని సంకల్పించింది. మరుక్షణం విశ్వకర్మను రప్పించింది. బాలకృష్ణుణ్ణి, బాల బలరాముణ్ణి ముమ్మూర్తులా విగ్రహాలుగా రూపొందింపచేసింది. ఆ సజీవమూర్తులకు తొలి పూజ రుక్మిణీదేవి వైభవంగా నిర్వహించింది. కృష్ణావతార ఘట్టం ముగిసింది. ద్వారక జలప్రళయానికి గురికానుందని ముందే తెలిసిన అర్జునుడు ఆ అపురూప విగ్రహాలను ఒక ప్రదేశంలో నిక్షిప్తం చేసి దానికి రుక్మిణీవనం అని నామకరణం చేశాడు. మహాప్రళయం తరువాత ద్వాపరం ముగిసింది. సరికొత్త పాత్రలతో కలియుగం ఆరంభమయ్యింది. మధ్వ సంప్రదాయానికి కేంద్ర బిందువుగా ఉడిపి ఆవిష్కారమయ్యింది. ఆధ్యాత్మిక చింతన ద్వారా శాంతి సామరస్యాల్ని పెంపొందించడం, వేదాధ్యయనం, వేద విద్యా వ్యాప్తి ద్వారా ధర్మ పరిరక్షణకు శ్రీకృష్ణ మఠం పునరంకితమవుతోంది. మధ్వాచార్యులు స్థాపించిన ద్వైత సంప్రదాయ వైభవాన్ని కొనసాగిస్తూ ఉడిపి శ్రీకృష్ణ మఠం విశేష కృషి చేస్తూ మున్ముందుకు పురోగమిస్తోంది. శ్రీకృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణ శరణం మమ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.